ఇక్కడ చూడొచ్చు మనం. ఖజానాలో కాల్పులు, హైదరాబాద్లో చందానగర్లో పట్టపగలే దోపిడీ, ఖజానా జ్యువెలరీ తెరవగానే లోపలికి దొంగల చొరబాటు. సీసీ ఫుటేజ్ మన దగ్గర ఉంది, నిన్న మనం ప్లే చేసినాం. ఆ సీసీ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఎట్లా వచ్చిర్రు, కస్టమర్స్ లాగానే వచ్చిర్రు, మాస్కులు వేసుకొని వచ్చిర్రు. మాస్కులు వేసుకొని వచ్చేటప్పుడన్నా కనీసం గుర్తుపట్టాలి కదా. ఆ గుర్తుపట్టకుండా మాస్కులు వేసుకొస్తే కొంచెం అనుమానాస్పదంగానే చూడాలి, కానీ వాళ్ళు మాస్కులు వేసుకొని వచ్చిన లోపలికి రానిచ్చారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. గన్నులు పట్టుకొని వచ్చిర్రు, వచ్చుకొని చక్కగా దోచుకొని పోయారు. లాకర్ గల్లా పెట్టే తాళాలు ఇవ్వాలంటూ రివాల్వర్ చూపి బెదిరింపులు, ఇవ్వనందుకు సిబ్బందిపై కాల్పులు, వెండి ఆభరణాలను దోచుకొని పరారైన దుండగులు. 12 ప్రత్యేక బృందాలతో గాలింపు. సిపి అవినాష్ మహంతి. దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చోరీ ఘటన ఒకసారి మీకు చూపిస్తా. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం, ఎట్లా ఎట్లా ఏమైంది అనేటువంటిది ఒక్కసారి చూడండి. ఎట్లా వస్తున్నారు వాళ్ళు చూడండి. బీహార్ తరహాలో బీహార్లో గన్నులు పట్టుకొని తిరుగుతారు, అది తెలంగాణకు వచ్చింది. ఇగో ఇది జ్యువెలరీ షాప్, ఇక్కడ సీసీ కెమెరా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది 10:35 10:30 గంటలకు ఇగో వీళ్ళే దుండగులు వస్తున్నారు చూడండి. వీళ్ళే మాస్కులు వేసుకొని వస్తున్నారు. ఇగో తీశాడు, వీళ్ళిద్దరు గన్నులు పట్టుకొని తీసి లోపలికి వచ్చేసారు. ఇట్లా అంటే పొద్దున్నే షాప్ తీసేటువంటి సమయానికి వీళ్ళు వచ్చిరట. ఇగో వీళ్ళంతా వాళ్ళే టీమ్గా మాస్కులు వేసుకొని వచ్చిర్రు. నిన్నగాక మొన్ననే ఇంకో వార్త చదివినాం. ఏం వార్త? వేరే రాష్ట్రం నుంచి వెళ్ళి ట్రైన్కి వచ్చి మన రాష్ట్రంలో మొబైల్ షాప్లో 9 లక్షలు చోరీ చేసి చక్కగా మళ్ళా ఫ్లైట్లో వెళ్ళిపోయారు వాళ్ళ రాష్ట్రానికి. గుజరాత్కి పోయి, అహ్మదాబాద్కి పోయి, అంచెలు సూరత్కి పోయి అక్కడ 9 లక్షలు పంచుకున్నారు. వాళ్ళని పోలీసులు పట్టుకొని వచ్చారు. అది జరిగిన తెల్లారి మళ్ళా ఇది ఒకటి జరిగింది. ఇట్లా ఒక ఘటన తర్వాత ఒక ఘటన జరుగుతున్నాయి. హైదరాబాద్లో జ్యువెలర్స్లో చోరీ జరిగిన CCTV ఫుటేజ్ చూసినాం మనం. చందానగర్ ఖజానా జ్యువెలర్స్, చందానగర్లో ఉండేటువంటి ఖజానా జ్యువెలర్స్లో ఆభరణాలను దొంగలించి వెళ్ళిపోయారు. అడ్డుకున్న అసిస్టెంట్ మేనేజర్ కాలు తొడపై గన్తో కాల్చినట్టు. ఇంకా నయం, ప్రాణాలు గుండె మీదనో తలకాయ మీదనో ఇంకా శరీర భాగాలు చనిపోయే చోట కాలిస్తే వాళ్ళు చనిపోయేవారు. కాలు మీద కాల్చి అంటే ప్రాణహాని తలపెట్టకుండా మొత్తం మీద బంగారం దోచుకుపోవాలని ఆలోచనతో చిరులు కాల్పులు జరిపి కాళ్ళ మీద కాల్పులు జరిపి తీసుకొని పోయారట. ఇది మనం చూసినటువంటి సీసీ ఫుటేజ్. ఇక ఆంధ్రజ్యోతిలోనే 12 ప్రత్యేక బృందాలు ఈ టీంను పట్టుకున్నందుకు మాస్కులు వేసుకొని కాల్పులు జరిపి ఆభరణాలు దొంగలు తీసుకుపోయినటువంటి దొంగలను పట్టుకోవడానికి 12 బృందాలను సిపి అవినాష్ మహంతి అని ఏర్పాటు చేసినట్ట. చూద్దాం ఎన్ని రోజులు పడుతుంది ఆ టీంను పట్టుకోవడానికి. మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ, వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ ఒకసారి మనం చూద్దాం.